నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. మరి ఈనాటి ధ్యానాంశంగా మనము ప్రవక్తలు, కళలు, భాషలు వీటిని బట్టి మరి మనం ఈ యొక్క అంశాలను ధ్యానిద్దాం. మొదటిగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 20వ వచనం. ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనవలమని మీరు అనుకునే ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ఈ యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మరి యెహోవా దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నట్లు మనం గ్రహించగలం. ఇక్కడ దానికన్నా ముందుగా మోషేకు చెప్తాడనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 18వ వచనంలో, వాని సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక మెసేజ్ని మరి ఈ యొక్క మోషేకు, ఆ యొక్క ఇశ్రాయేలీలకు దేవుడు యెహోవా దేవుడు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇది చెప్పిన పిమ్మట మరి ఆయనే మెస్సయ్య అని, ఆయన దేవుని కుమారుడని మేము ఎలాగా మరి గుర్తుపట్టాలి? అంతేకాదు మరి ఆయన చెప్పిన మాటలు మీరు చెప్పినట్లుగా అని అంటున్నారు కదా, ఆ మాటలు మేము ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మరి దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే అహంకారపూరితంగా ఏదైనా ఇది దేవుడు చెప్పాడు అని కనుక ఎవరైనా చెబితే అది జరగకపోతే అది దేవుడు చెప్పినట్లు కాదు. ఈ రోజుల్లో మనం చాలామందిని మనం గమనించినట్లయితే రకరకాలుగా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మరి వారు మరి దేవుడు చెప్పారని చెప్తున్నారో లేకపోతే వారి ఇక్కడ దేవుడే చెప్పేసాడు. అహంకారపూరితమైనటువంటి నేను కొన్ని విషయాలు నేను చెప్పను, కానీ వాళ్ళు మాకు దేవుడు చెప్పాడు అని చెప్పేసి పూరితంగా, అంతేకాదు కొంతమంది అన్య దేవతలు కూడా చెప్పినట్లుగా చెప్తూ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఒక్క ఇశ్రాయేలీలకే కాదు, లేదంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకే కాదు, మరి హైందవులకు కూడా ప్రవచనాలు కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రవచనకర్తని లేక రకరకాల వాళ్ళు మనకి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అది కూడా వాళ్ళు దేవుడు చెప్పాడు అని చెప్పేసి చెబితే అది కూడా తప్పే, అది ఎప్పటికీ నెరవేరదు. ఒకవేళ మరి అది నెరవేరలేదు అని అంటే అది దేవుడు చెప్పింది కాదు అని చెప్పి స్పష్టంగా మరి తండ్రి అయిన దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. మరి ఈ విధంగా చెప్పి చాలామంది ఈ రోజున మరి పాస్టర్లు అయితేనేమి, లేకపోతే డైరెక్ట్గా ప్రవక్తలమే మేము అని చెప్పుకున్నటువంటి సేవకులు లేకపోలేదు. వీరు నోరు తెరిస్తే మీకు త్వరలో మీకు కుమారుడు పుడతాడనో, లేకపోతే మీకు మంచి కారు వస్తుందనో, లేకపోతే మంచి ఇండ్లు కొనుక్కుంటారనో, లేకపోతే రకరకాలైనటువంటి విషయాలను వీళ్ళు మరి వారి యొక్క డబ్బును దొంగిలించడం కోసము మరి ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ప్రవక్తలుగా మాకు దేవుడు చెప్పాడండి, మీ గురించి మేము ప్రార్థన చేసినప్పుడు రాత్రి మాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, లేకపోతే రాత్రి దేవుడు మాకు చెప్పాడు అని చెప్పేసి చెప్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తాం.
మరి ఈ మధ్య కాలంలోనే ఒక దైవజనుడిగా పరిగణించబడుతున్నటువంటి ఒక ఆయన తెలంగాణలో మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడని, లేకపోతే ఇదిగో మెస్సియా వచ్చేస్తున్నాడని, ఇప్పుడు కొత్తగా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బెన్యమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి ఇస్రాయేల్ దేశానికి, మరి ఆయన కూడా మెస్సియా వస్తున్నాడని, ఇటువంటి ప్రవచనాలన్నీ కూడా బహుభయంకరమైనటువంటి, వీరందరూ కూడా దేవుని యొక్క దైవజనులు కానే కారు. వారు దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి వీరు వారి ప్రవచనాలు చెప్పట్లేదు, కానీ అహంకారపూరితంగా, అంటే వారిని వారు అహంకారులుగా ప్రదర్శించుకుంటూ, లేదా మేము దేవుని బిడ్డలమని చెప్పి చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఎంతోమంది ఈ యొక్క ప్రవక్తలుగా పిలిపించుకుంటూ ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నెరవేరకపోయిన, అతను చెప్పిన మాట ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక వానికి భయపడవద్దు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులందరూ కూడా ఎక్కువగా మరి పాస్టర్ల మీద, లేదంటే వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ల మీద ఆధారపడుతూ ఉన్నారు. వీరు ఎప్పుడు కూడా ఈ విశ్వాసులు ఎటువంటి వారంటే, వీళ్ళని ఆ పాస్టర్ బైబిలే చదవనివ్వడు, ఆయన చెప్పిందే వీరు వినాలి. కాబట్టి వారి డబ్బులు మరి సంపాదించుకోవడం కోసం, వారి యొక్క రాజ్యాలను కట్టుకోవడం కోసం దేవుడు చెప్పాడు అని చెప్పేసి, ఇదిగో పలానా దగ్గర మాకు స్థలం చూపించాడు దేవుడు రాత్రి నాకు దర్శనంలో, కాబట్టి మరి మనం మందిరం కట్టుకోవాలి కాబట్టి మీరు కానుకలు ఇవ్వండి. ఇలాగా మరి విశ్వాసుల్ని భయపెడుతూ, లేదా వారికి లేనిపోనివన్నీ కూడా చెబుతూ వారి యొక్క రాజ్యాలను కట్టుకోవడానికి ఈ రోజున దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎక్కువ మంది మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ఎవరు ప్రవక్త అనేది కూడా మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకు ఉంది. కాబట్టి రేపు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన అడిగినప్పుడు మనం సమాధానం ఏం చెప్పాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితి అవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరైతే ప్రవచనాలు, ఇప్పటికే చాలామంది చాలా ప్రవచనాలు చెప్పారు, అవి జరిగాయా లేదా జరగబోతాయా అనేది కూడా మనం గమనించినట్లయితే ఎక్కడ జరిగినట్లుగా కూడా మనకు కనపడవు. కేవలము పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలే అత్యధికంగా బైబిల్ గ్రంథంలో ఉంటాయి. అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, నెరవేర్చబడ్డాయి, నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి ఇక ఏ ప్రవచనము కూడా చెబితే కేవలం సంఘ క్షేమాభివృద్ధి కోసం మాత్రమే చెప్పాలి. అంతేగాని ఎటువంటి ప్రవచనం కూడా ఒక మనుష్యుని గురించి ఎవరు కూడా ఎటువంటి ప్రవచనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే దేవుడు వారి అవసరతలు ఆయన అన్నీ ఎరిగే ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పినప్పుడు ఏమని చెప్తాడు, మీ అవసరతలన్నీ కూడా నాకు తెలుసు, అవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో మనం క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కోసమే దేవుడు ఎప్పుడైనా సరే ఒక విశ్వాసం ద్వారానో, లేదా ఒక మంచి పాస్టర్ అయితే, నీతిమంతుడైన పాస్టర్ అయితే వారి చేత చెప్పిస్తాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనిపోనివి కార్లు ఇస్తాడు, బంగాళాలు ఇస్తాడు, లేకపోతే మన చర్చి కట్టుకోమన్నారు, అక్కడ ₹1,00,00,000 పెట్టి స్థలం కొనమన్నారు కాబట్టి మీరే ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాడు అని అంటే అది ఎప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ప్రవచనం కానే కాదు అని మనం తెలుసుకోవాల్సింది అవసరత ఎంత అయింది. ఇకపోతే మనం ఇంకొక అంశంలో చూసినట్లయితే, ఇక్కడ కొంతమందిని అబద్ధ ప్రవక్తలు, అంటే వాళ్ళను కూడా దేవుడే పంపిస్తాడు అనేది కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అవునా, నిజమా? మరి దేవుడే ఇటువంటి అబద్ధ ప్రవక్తలను కూడా పంపిస్తాడా అంటే నిజమే. ఇక్కడ మొదటి రాజులు గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ 22వ అధ్యాయంలో ఒక విశేషమైనటువంటి ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ అప్పటికే 2వ రాజులు 22వ అధ్యాయంలో మరి విడిపోయారు.
10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు, యూదుల రాజులు వేరైపోయారు, ఇశ్రాయేలీయుల రాజులు వేరైపోయారు. ఇశ్రాయేలీయుల రాజులు మొట్టమొదటే వాళ్ళు అప్పుడు అహరోను ఏదైతే ఒక బంగారపు దూడను తయారు చేసి ఇదే యెహోవా దేవుడు, దీన్ని ఆరాధించండి అని ఒక రాంగ్ వేలో ఎలాగా నడిపించాడో అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీల రాజులు కూడా మొట్టమొదట్లోనే వాళ్ళు కూడా విగ్రహాలను తయారు చేసుకొని యెహోవా దేవుణ్ణి విస్మరించి వారు ఆ విధంగా బ్రతకడం మొదలుపెట్టారు. కానీ యూదా రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. యెహోవా దేవుని యొక్క మాట వింటూ చాలామంది రాజులు కూడా మంచిగా ప్రవర్తించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ 1 రాజులు 22వ అధ్యాయానికి వచ్చేసరికి సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మానేశారట. సిరియన్లు అలాగే ఇశ్రాయేలీలు యుద్ధం చేసుకోవడం ఒక 3 సంవత్సరాల నుంచి ఆపేశారట. ఆపేసిన తర్వాత ఏమైంది, అక్కడ 3వ సంవత్సరం ముందు యూదా రాజు అయిన యెహోషాపాతు వచ్చేసి ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడట. వచ్చి అక్కడ మరి మనం ఇక్కడ ఒక పట్టణం ఉంది, దాన్ని మనం మరి ఏదో విధంగా మనం ఇద్దరం కలిసి మనం దాని మీద దండెత్తి ఆ యొక్క సిరియన్ల దాన్ని మనం సంపాదించుకుందాము అని చెప్పేసి వీరిద్దరు కూడా మరి ఒక మాటగా, అంటే వీళ్ళందరూ కూడా అన్నదమ్ములే కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ రామద్గిలాదుని గెలవడానికి, ఆ యొక్క ప్రాంతాన్ని వీళ్ళు గెలవడానికి వీళ్ళు నిశ్చయించుకొని యెహోషాపాతు ఇక్కడ ఇశ్రాయేలీల రాజు దగ్గరికి వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అతను ఏమన్నాడు, సరే అయితే మనం ఇద్దరం కలిసి మరి ఆ యొక్క రాజ్యాన్ని మనం గెలుచుకుందాము అని చెప్పేసి సిద్ధపడిన తర్వాత యూదా రాజులు ఎప్పుడు కూడా దేవుని యొక్క అనుమతిని దేవుని దగ్గర విచారణ చేస్తారు. మేము యుద్ధానికి పోవాలా వద్దా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పిస్తాడనమాట. వెళ్ళండి అంటే వెళ్తారు, వద్దు అని అంటే ఆగిపోతారు. ఆ యొక్క పరిస్థితి యూదా రాజులకి ఉన్నది, యెహోషాపాతుకి ఉందన్నమాట. ఆ విధంగా మరి వీరిద్దరు కలిసి యుద్ధానికి వెళ్దాము అనుకున్నప్పుడు యెహోషాపాతు ఈ ఇశ్రాయేలీల రాజుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, సరే నీ దగ్గర ప్రవక్తలు లేరా? ప్రవక్తలు అంటే వాళ్ళని పిలిచి మనం ఇశ్రాయేలీల మీదకి, సిరియన్ల మీదకి యుద్ధానికి మరి వెళ్ళడానికి దేవుడుని విచారణ చేయించు అని అడిగినప్పుడు, ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీ రాజు అయినటువంటి అహాబు దగ్గర అతను ఏం చేస్తాడంటే 400 మందిని మరి ప్రవక్తలను పిలిపించి వాళ్ళందరి చేత మరి ఏం చేయమంటారు, మరి రామోద్గిలాదుకి యుద్ధానికి వెళ్తున్నాము, మరి విచారణ చేసి చెప్పండి అని అంటే 400 మంది కూడా ఏం చెప్తారంటే, మీకు ఎందుకు, వెళ్ళండి, తప్పనిసరిగా దేవుడు దాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి వెళ్ళండి అని చెప్పేసరికి ఈ యొక్క యెహోషాపాతుకి అనుమానం వస్తుంది. ఇదేంటి ఇది, 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా బయలుదేవతలకి హిందూ ఆ యొక్క దేవతలని ఆరాధించేవాళ్ళు, ఈ ప్రవక్తలు కాదు, యెహోవాను ఆరాధించేవాళ్ళు, యెహోవా దేవుని విచారణ చేసే ప్రవక్తలు ఎవరు నీ దగ్గర లేరా అని అడిగితే, ఎందుకు లేరు, ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడుగుదాము అని చెప్పేసి ఇక్కడ అడిగినట్లుగా చూస్తాం. ఇక్కడ యెహోవా ప్రవక్త అయిన ఇమ్లా కుమారుడైన మీకాయా ఉన్నాడు, కానీ అతడు ఎప్పుడు చూసినా కూడా మాకు వ్యతిరేకంగానే చెప్తాడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వ్యతిరేకంగా చెప్తాడు? వీరందరూ కూడా అన్య దేవతలను పూజ చేస్తూ, అన్య దేవతలకు విగ్రహారాధన చేస్తూ, అన్య దేవతలకు బలులను ఇస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి యెహోవా దేవుని దగ్గర విచారణ చేసినటువంటి మాటలు అతనికి చెబితే అతనికి ఇష్టపడదు. ఎందుకంటే యెహోవా దేవుడు వారి పట్ల యుద్ధం చేయడు కదా, యెహోవా దేవుడు వారికి శ్రేయస్సును కలుగు చేయడు కదా. ఎందుకంటే వారి దేవుడు వేరే,
నేను కాని జనుల దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను అని అంటాడు కదా దేవుడు. కాబట్టి వారు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మికాయాని అడుగుతారు. అడిగినప్పుడు మికాయ సరే అయితే నేను విచారణ చేస్తాను దేవుని దగ్గర అని చెప్పేసి మికాయ మరి విచారణ చేసినట్టుగా చూస్తాం. ఇదే 22వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నట్లయితే మికాయ ఒక దర్శనాన్ని చూస్తాడు. అదేంటంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించండి, ఇదిగో మరి యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండట నేను చూచి తిని, ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఆ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చూపుచుండ్రి. అక్కడ ఈయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క మికాయ చూసినప్పుడు మరి సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మరి యెహోవా దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటే కుడి పక్కన ఎడం పక్కన మరి సైన్యం అంటే ఉన్నదట. సింహాసనం ఉండగా పరలోక సైన్యం అంతా కూడా ఎడం పక్కన కుడి పక్క పార్శ్వమున నిలబడేసి వాళ్ళు ఉన్నప్పుడు మరి అక్కడ ఒక విచారణ జరుగుతూ ఉంది. మరి ఆహాబు రామోద్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని, ఇప్పుడు ఆహాబు ఏం చేస్తున్నాడు, అతనికి ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే ఏలియా ముందుగానే చెప్పాడు, మరి అబ్బాయి నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, మరి కాబట్టి నిన్ను దేవుడు క్షమించడు అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఇతను, మరి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి భయపడుతూ యుద్ధానికి కూడా వెళ్లకుండా మానేసినప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఎలాగైనా సరే అతను చంపాలి అని అంటే అతను యుద్ధానికి వెళ్ళాలి. అతని దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎలాగా అతన్ని ప్రేరేపించాలి అన్నప్పుడు ఒక ఆత్మ వచ్చిందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 21వ వచనం, 22వ అధ్యాయము 21వ వచనం, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనని యెహోవా నీ ప్రకారము నీవు అతని ప్రేరేపించదు అని అతనిని అడిగెను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు అని చెప్పేసినట్టుగా ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఒక ప్రవక్త నోట అబద్ధమాడు ఆత్మగా ఒకటి వెళ్ళింది. అదట అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ఎవరిని నమ్ముతాడు, అబద్ధ ప్రవక్తల్ని నమ్ముతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ బయలుదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తల మాట నమ్ముతాడు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక అబద్ధమాడే ఆత్మ ఒకటి వస్తుందట. ఇక్కడ మనం చూసినట్లయితే అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనని యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదు అని దేవుడు అడిగినట్లుగా ఇక్కడ చూస్తాం. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పిందంట. నేను అబద్ధమాడే ఆత్మగా ఆ యొక్క ప్రవక్తల నోటి దగ్గరికి వెళ్ళేసి ఆ నోట్లో నుంచి ఒక అబద్ధాన్ని మరి చెప్పిస్తాను అని చెప్పేసి చెప్పిందట. ఈ రోజున అటువంటి అబద్ధ ప్రవక్తలు కలిగినటువంటి ఆత్మలు కొన్ని ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాయి. దాన్ని బట్టే ఈనాటి ఎంతోమంది దైవజనులుగా చెప్పబడుతున్నటువంటి వారు, మేము ప్రవక్తలమని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు సందర్భము అసలు ఎటువంటి అవకాశం లేని, అసలు మనకు అవసరము లేనివి కొన్ని వాళ్ళు ఎందుకు చెబుతారో కూడా వాళ్ళకి తెలియదు. ఈ దేశాన్ని ప్రధాని కూడా ఇదిగో నరేంద్ర మోడీ ఓడిపోతాడని గత సంవత్సరం గత ఎలక్షన్స్లో ఒక ఆయన చెప్పాడు. అంతకుముందు ఒక ఆయనేమో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వీళ్ళని ఎవరు కూడా ఆ విధంగా ఈనాటి ప్రవక్తలు ఎవరైతే ప్రవక్తలుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా ఇటువంటి దురాత్మల ప్రవచనాలే చెబుతూ ఉన్నట్లుగా మనం ఈ యొక్క 1వ రాజులు 22వ అధ్యాయంలో మనం చూసిన విధంగా అటువంటి ప్రవక్తల్ని ఎవరైతే ఇటువంటి ప్రవచనాలు పలుకుతూ ఉంటారో వారిని తప్పనిసరిగా మనము
ఈ యొక్క ఇహలోకపు ఏదైతే దేవతలు దేవుళ్ళుగా భావించబడుతూ ఉన్నారో వారి యొక్క ప్రవచనాలుగా మనం పరిగణించాలి. అది క్రైస్తవ దైవజనులే కావచ్చు, లేదా హైందవ స్నేహితులకు కూడా ఇది ఒక అర్థ సంబంధమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజుల్లో హైందవులకు కూడా చాలామంది మరి ప్రవచనాలు చెబుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ ప్రవచనాలు కూడా అన్నీ కూడా తప్పుడు ప్రవచనాలే. అసలు ఈ ప్రవచనము అనేది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. అది కూడా దేవుని యొక్క దైవజనులైనటువంటి మరి దేవుడు అభిషేకించబడినటువంటి దైవజనులు మాత్రమే ఈ యొక్క ప్రవచనాలు చెబుతారు. అది కూడా ఇహలోక సంబంధమైనటువంటి ప్రవచనాలు దేవుడు బయలుపరచడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోకంలో ప్రవచనాలు అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడినాయి. ఆయన ఇప్పటి వరకు కూడా మరి ఎటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి, నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రొత్తగా చెప్పేవన్నీ కూడా మనం ముందుగా గ్రహించాల్సిన అవసరత ఏంటంటే అవి ప్రవచనాలు దేవుని దగ్గర నుంచి వచ్చేవి కాదు, దురాత్మ దగ్గర నుంచి వచ్చే ప్రవచనము అని ఇక్కడ మనకి క్లియర్గా బైబిల్ గ్రంథంలోనే తేట తెల్లం అయింది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరులారా, ఇక నుంచి మనం ఏ యొక్క దైవజనుడు కానీ లేదా హైందవులలో చెప్పే ఆ యొక్క బ్రాహ్మణులుగా పిలువబడుతున్నటువంటి ప్రవచనాలు చెప్పబడుతున్నటువంటి వారు ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఈ యొక్క ప్రవచనాలను అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏమి మనకు రాబోతుంది, ధనం వస్తుందా రాదా, లేకపోతే ఇల్లు కట్టుకోగలమా లేదా, పెళ్లి చేయగలమా లేదా, లేకపోతే ఇంకేదైనా మన అవసరతలన్నీ కూడా ముందుగానే తెలుసుకొని ఎప్పట్లోపల మనకి ఈ అవసరత తీరబోతుంది అన్నది తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంతో అటు హైందవ సోదరులు ఇటు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఈరోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలు చెప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మరి జనవరి 1న మరి మన క్రైస్తవులు చూస్తే మరి క్యూ కట్టి ఆ యొక్క వాగ్దానాలను తీసుకుంటూ ఉంటారు. ఆ వాగ్దానాల్లో మరి 100% కూడా మంచి మాటలే ఉంటాయి, మరి చెడు మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి వాగ్దానాలుగా ఎవరు తీసుకోరు, కానీ అవి ఎవరు కూడా మరి వీటిని తీసుకొని ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ఈ సంవత్సరం నాకు చాలా మంచిగా ఉండబోతుంది, మరి జనంలో నువ్వు అత్యధికంగా దీవించబడదు అంటే అది తీసుకొని ఉప్పొంగిపోవడం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటివి. దేవునికి ఇష్టం లేనటువంటి ఈ యొక్క ప్రవచనాలు, ఈ యొక్క వాగ్దానాలు అని దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనకి ఏది అవసరతో అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నప్పుడు నువ్వు ఇక ప్రవచనాల కోసం లేకపోతే భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత నీకేంటి? కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థనాపూర్వకంగా అడగాలి, లేదా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడితే నీ యొక్క కుమార్తె పెళ్ళి ఘనంగా జరుగుతుంది, నీ కుమారుడి వివాహం జరుగుతుంది, లేదా నీకు ఏదైనా అప్పులుంటే అప్పుల నుంచి విడుదల పొందుతావు. అంతేకాదు నీవు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేస్తే సకలము కూడా మరి ప్రభువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే చెప్పి ఉన్నాడు కాబట్టి, ఆయన మాటలు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు కాబట్టి మనం అడగవలసినటువంటి వారముగా ఉన్నాం. అంతేగాని ఎవరో దైవజనులు ప్రవచనాలు చెప్పించుకోవడం, లేకపోతే ముహూర్తాలు చూపించుకోవడం, లేకపోతే రకరకాలైనటువంటి ప్రక్రియలు ఎన్నో కూడా ఈ లోకంలో ఉన్నాయి. వాటి కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి ఈ విధంగా అతను ఈ యొక్క 22వ అధ్యాయంలో మరి అడిగినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క చరిత్ర తర్వాత ఏం జరిగింది అన్నది మీరు 22వ అధ్యాయాన్ని మీరు కనుక చదివినట్లయితే ఆ చెప్పిన విధంగానే మరి ఆ యొక్క ఆత్మ వెళ్ళి ఆ యొక్క ప్రవక్తల నోటితో ఆ యొక్క ఆత్మ చెప్పడము, తద్వారా ఆ యొక్క రాజు చనిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మనం ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే కొంతమంది కళలు చెప్తా ఉంటారు. కొంతమంది ఎలాగనంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము
25వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 25వ వచనం, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నేను ఎన్నటికి వరకు ఈలాగున జరుగుతుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని ఆలోచింపరా, బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరిచినట్లు చేయవలనని యోచించుచున్నారా? కలకనిన ప్రవక్త కలను చెప్పవలను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. మరి ఇక్కడ బహుభయంకరమైనటువంటి మాట. ఇక్కడ ఎంత బాధపడుతూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను అంటున్నాడు. నిజమే కదా. ఈ రోజున ఎంతమంది దైవజనులు లేదా కొంతమంది దైవజనుల కన్నా పాస్టర్లుగా ఉండేటి వాళ్ళకన్నా ఈ రోజుల్లో విశ్వాసులు బహుభయంకరంగా ఉన్నారు. చాలామందిని మనం గమనించినట్లయితే ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, నేను ఒక కలగన్నానండి, మీ కుటుంబంలో మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందండి తప్పనిసరిగా, లేదంటే నేను ఒక కల కన్నానండి మీ అబ్బాయికి పెళ్ళి అవుతుందండి అని, లేదంటే నేను ఒక కల కన్నానండి మీకు మంచి కారు వచ్చిందట, ఆ కారులో మీరు దిగుతున్నట్టు నేను కలగన్నానండి అని ఈ కళలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇది దేనికి వీళ్ళు సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు అని అంటే, ఆనాడు పాత నిబంధనలో యేసేపు ఒక కలగంటాడు. మరి తన అన్నదమ్ములు తనకు కాళ్ళకు మొక్కినట్లుగా మరి ఒక అవన్నీ కళలకు అన్నీ కూడా ఆయన అర్థాలు ఆ యేసేపు ఆ యొక్క ఫరో రాజుకి తర్వాత వాళ్ళందరికీ చెప్పినట్లు కూడా మనం చూస్తాం. దాన్ని బట్టి దేవుడు అత్యున్నతంగా అతనికి ఇచ్చినటువంటి కళలు వాటి భావాలు తెలియజేసి, అలాగే దానియేలు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అది ఎవరిచ్చారు? ఆ దర్శనము, ఆ కళ దేవుడిచ్చాడు. దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. ఆ అన్య రాజులైనటువంటి వారు వీరిని వారి తర్వాత ప్రధానులుగా రాజులుగా వీళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని అంత హానర్ చేశారు. కాబట్టి ఆ యొక్క వాళ్ళు దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన దర్శనము, ఇవన్నీ కూడా వాటి వివరణ ఇవన్నీ కూడా దేవుడిస్తాడు. కాబట్టి వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు చెప్పిన దానిని బట్టి కూడా వాళ్ళు ఎంతగానో వాళ్ళు మరి హెచ్చించబడ్డారు. ఆ విధంగా కాకుండా ఈ దినాల్లో పాస్టర్లుగా ఉన్నవారు లేదా పాస్టర్లు చెప్పడం కన్నా ఈ రోజుల్లో విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు. చాలామంది విశ్వాసులు ప్రతి ఒక్కరు ఎక్కువగా స్త్రీలను కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మా బ్రదర్ లేదా సిస్టర్, ఇదిగోండి మీ ఇంట్లో పెళ్ళి, వారి అవసరత ఏంటో వీరికి ముందుగానే తెలుసు. వాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వారు రోగంతో ఎవరైనా ఉంటే, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది బ్రదర్, మరి దేవుడు మీ అమ్మాయిని లేపాడట, తెల్లని వస్త్రాలు వేసుకొని మరి ఆవిడ లేచి చెంగును ఎగురుతూ దిగుతూ ఉన్నది, కాబట్టి స్వస్థతనిచ్చాడు మీ అమ్మాయికి, నాకు దర్శనం కలిగింది అనగానే ఆ ఇంట్లో నిజంగానే వాళ్ళకి అవసరత ఉంది. కాబట్టి దాన్ని బట్టి వీరికి కానుకలు ఇవ్వడము, లేకపోతే దాన్ని బట్టి వీరికి ఏది కావాలంటే అది ఇవ్వడము, ఇటువంటివన్నీ వీళ్ళు కూడా ఏంటంటే వారి దగ్గర కొంత డబ్బును ఆశించి ఈ యొక్క పాస్టర్లు అయితేనేమి, విశ్వాసులు అయితేనేమి దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా చెబుతూ మరి విశ్వాసులైనటువంటి వారిని మోసగిస్తూ ఉన్నారు. ఈ విశ్వాసులు ఎందుకు మోసపోతూ ఉన్నారు అని అంటే, బైబిల్ గ్రంథాన్ని చదవకపోవడం వల్ల. అక్కడ ఒక ఆత్మ ఒకటి వచ్చి అతన్ని ప్రేరేపించి యుద్ధానికి వెళ్ళేటట్టు చేసి తద్వారా ఏం పొందుకున్నాడు? మరణాన్ని పొందుకున్నాడు. అక్కడ కుక్కలు నాకినట్టుగా కూడా మరణంలో చూస్తాం. అదేవిధంగా ఇక్కడ దర్శనాలు, కళలు కూడా అటువంటివే.
వీళ్ళందరూ కూడా అబద్ధ కళలు మరి చెప్తున్నట్టుగా అబద్ధాలు ప్రకటించుచు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను అని చెప్పి మరి దేవుడు ఇక్కడ బాధపడుతున్నట్లుగా మనము చూస్తాం. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనము చూసి ఉన్నాం. కాబట్టి ఈ కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. నిజంగా కళలు కని నిజంగా చెబితే దేవుడు చెప్పినటువంటి కళ, దేవుడు చూపించిన కళ, దేవుని చూపించిన ప్రవచనం అయితే అది సత్యంగా ఉంటుంది. నిజంగా ఏదైతే దేవుడు చెప్తాడో అదే అతను చెప్తాడు. అనవసరమైనటువంటి వాటికి వెళ్ళడు. కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్తా ఉన్నాడు, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ఇప్పుడు మనం ధాన్యాన్ని వేరేసిన తర్వాత ధాన్యం కుప్పగా పోస్తారు, చెత్త వేరుగా చేస్తారు. ధాన్యానికి చెత్తకి ఏమి సంబంధం? ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కళలు చూసేవాళ్ళు వీళ్ళంతా కూడా చెత్తతో సమానం అని చెప్పి దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా వాక్కు అని చెప్తూ నా మాట అగ్ని వంటి కాదా అంటున్నాడు. ఆయన మాట అగ్ని వంటిదట. ఈ అగ్నిలో ఎవరు దహించుకుపోతారు? ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, ఈ యొక్క అబద్ధ కళలు చెప్పేవాళ్ళు. వీళ్ళని దేవుడు చెప్పమన్నాడా? చెప్పమనలేదు కదా. నీవు డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ యొక్క అబద్ధ కళలు, అబద్ధ ప్రవచనాలు చెప్పి జనాల్ని మోసం చేస్తూ ఉన్నావు. ఒక రోజున దేవుని యొక్క అగ్ని వారినట కాల్చివేస్తుంది కాదా? కాల్చివేస్తుంది అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఆయన మాట ఎటువంటిదట? బండలను సైతం పగలగొట్టే సుత్తి వంటిది ఆయన మాట అని తండ్రి అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇవన్నీ ప్రవచనాలు, కళలు ఇవన్నీ కొంతమంది చెప్తుంటే కొంతమంది భాషలు మాట్లాడుతూ ప్రజల్ని మోసపరుస్తూ ఉన్నారు. ఒక దైవజనుడు అంటాడు, ఎవరైతే భాషలు మాట్లాడరో వారి యొక్క బాప్తిస్మం వ్యర్థము, వారి యొక్క రక్షణ వ్యర్థము, వారు అసలు క్రైస్తవులు కానే కారు అని చెప్పే దైవజనులు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరు కూడా భాషలు మాట్లాడాల్సిందే. ఎవరైతే భాషలు మాట్లాడరో వాళ్ళు దైవజనులు కాదు, దేవుని బిడ్డలు కానే కాదు, వారు రక్షణ పొందినటువంటి వారు కాదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో పరీక్షించినట్లయితే 1 కొరింథీ 12:4 ఒక మాట చెప్తాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. అందులో ఆత్మ ఒక్కడే, అవి ఇచ్చే ప్రభువు ఒక్కడే. అందులో ఏమేమి ఉన్నాయంట? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థతావరము, అద్భుత కార్యములు చేయు శక్తి, మరియు ఆత్మల వివేచన వరము, ఇంకా మరి ఒకరికి నానా విధమైనటువంటి భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడెను అని చెప్పేసి 1 కొరింథీ 12:4 మనకి ఇక్కడ క్లియర్గా వ్రాయబడింది. ఏమేమున్నాయి? పరిశుద్ధాత్మవరాలు. అక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని ఇస్తాడు. ఆ వరంలో ఇందులో అన్నీ ఉండవు కానీ కొన్ని ఉంటాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి 2-3 ఉండొచ్చు. కొంతమంది జ్ఞానవాక్యం ఉండొచ్చు, తర్వాత విశ్వాసం ఉండొచ్చు, లేదంటే బుద్ధివాక్యం ఉండొచ్చు, లేకపోతే అద్భుత కార్యాలు చేసే వరం ఉండొచ్చు, లేదా స్వస్థత వరం ఉండొచ్చు, లేదంటే ఆత్మల వివేచన వరం ఉండొచ్చు. అలాగే నానా భాషలు, అంటే ఒక భాష కాదు, నానా భాషలు. ఇక్కడ చాలా క్లారిటీగా దేవుడు వ్రాయించాడు. నానా భాషలను అని అన్నాడు, అంతేగాని నానా భాష అనలేదు, నానా భాషలను. ఈ యొక్క భాషలు అనేది ఎందుకు ఇచ్చాడంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క పెంతెకొస్తు దినమున ఆ యొక్క మేడగదిలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరి మీద కూడా ఆ యొక్క మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగి విభాగింపబడినటువంటి ఆ యొక్క ఆత్మ దిగినప్పుడు
ఆ యొక్క యెరూషలేములో ఒక పండుగని ఆచరిస్తూ ఉన్నారు, పెంతెకొస్తు పండుగ. అక్కడికి ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇశ్రాయేలీడు కూడా ఆ పండుగకి అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళందరితోటి ఒకేసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా భాషలలో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమని? అరే వీడు గలిలయోడు కదా, మరి వీడు ఫలానావాడు కదా, ఇదేంటి నా భాష మాట్లాడుతున్నాడు, అరబిక్ భాష మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకేదేదో భాషలు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళకి ఎలాగా ఈ భాషలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు ఆ భాషలతో ఎవరెవరు ఏ భాషలో వచ్చి ఉన్నారో వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు ప్రకటింపగలిగినట్టుగా మనం చూస్తాం. అప్పుడు 3000 మంది అక్కడ మరి సువార్త విని బాప్తిసం పొందినట్లుగా చూస్తాం. భాషలు అంటే అవి. అంటే ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ క్లియర్గా చెప్పాడు. అదేంటంటే ఒకసారి మనం 12:28లో కనుక మనం చూస్తే, దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, లేదంటే కొంతమందిని స్వస్థపరిచేవారుగాను, కృపావరములు చేయువారుగాను, లేదా ప్రభుత్వం చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇలాగా ఎవరికి ఒకళ్ళకే అన్నీ ఇవ్వలేదు, లేదంటే ఒకళ్ళకి కొన్ని ఇవ్వలేదు, లేకపోతే అందరికీ భాషలు మాట్లాడే వరం ఇచ్చి మిగతా ఇవ్వలేదు. కొంతమందికి ఆయా అవసరతలను బట్టి అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే అందరూ అపోస్తలులా కాదు, అందరూ బోధకులా కాదు, అందరూ అద్భుతాలు చేసేవారా కానే కాదు, అందరూ స్వస్థతలు చేసేవాళ్ళ కాదు, అందరూ భాషలో మాట్లాడేవారా కానే కాదు. కాబట్టి భాషలు మాట్లాడితేనంట దానికి అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే 1 కొరింథీ మరి ఒకసారి 12:4లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రకరకాలుగా మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎంతమంది అయితే ఈ భాషలు మాట్లాడతారో అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు పౌలు. ఇప్పుడు ఒక సంఘంలో భాషలు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట నుంచి వేరే వాళ్ళు వచ్చారనుకో, ఆ భాష వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, ఏం చేస్తారు? ఇదేట్రా బాబు, ఇదేదో భాష మాట్లాడుతున్నాడు, మనకు అర్థం కాదు, మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా మరి మనం ఎక్కడికైనా సువార్తకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మనకి భాషల వరము ఉందని మనం భాషల్లో మాట్లాడుతున్నాం అనుకో, అది దేవుడిచ్చినటువంటి ఆత్మ కానే కాదు. మన యొక్క అహంకారము లేదా గర్వము, నాకే భాషలు వచ్చు అని చెప్పి ప్రక్కన విశ్వాసులను మభ్యపెట్టే ఆత్మగా వీళ్ళు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఇక్కడ మనం కనుక 1 కొరింథీ 12వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మరి ఇక్కడ చాలా క్లియర్గా మరి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఎవరైతే ఇటువంటి భాషలు మాట్లాడతారో వారు దానికి అర్థం కూడా చెప్పేవారే ఉండాలి. చాలామంది ఒకసారి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థనలోనే మరి ఏదో భాష మాట్లాడేస్తారు. అది మనం ఒకసారి కనుక ఆ భాష ఏంటని రికార్డ్ చేసి మనం అది ఏ ప్రాంతానికి చెందిందో మనం ఒకసారి చెక్ చేస్తే అది ఏ ప్రాంతానికి కూడా చెంది ఉండదు. అది ఒక దురాత్మకు సంబంధించినటువంటి భాషగా మనం దాన్ని పరిగణించాలి. అంతేగాని మరి ఒకవేళ ఈ భాషలు ఉన్నాయా అంటే పౌలు కూడా దాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ భాష ఎప్పుడు అంటే నువ్వు ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి భాష ఒకటి బయటకు వస్తుంది. అది ఎవరితో మాట్లాడతాడు అని అంటే అది దేవునికిని ఆ ప్రార్థన చేసే వ్యక్తికిని మధ్య ఆ యొక్క భాష ఉంటూ ఉంది. ఆ భాష మనం ఒకవేళ బయట నుంచి కనుక మనం వింటే నిజంగానే అర్థం కాదు. అది దేవునితో అతను మాట్లాడుతున్నటువంటి భాషగా మనం పరిగణించాలి. అంతేగాని ఆ భాష సంఘంలో అందరూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటేనట అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి భాష కానే కాదు. ఒకవేళ అది కనుక వస్తే ఆ భాషకి అర్థం చెప్పేవాడు ఒకడు లేస్తాడు, లేచి దాని యొక్క అర్థం కూడా
చెబుతాడు. లేదంటే అతనే ఆ యొక్క మాట్లాడినటువంటి ఆ భాషకి అర్థం కూడా చెబుతాడని అపోస్తులుడైనటువంటి పౌలు ఇక్కడ మనకి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంతేగాని మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మధ్యలో భాషలు మాట్లాడే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మనం నమ్మకూడదు. ఈ భాషల వల్ల సంఘానికి ఉపయోగం ఏం లేదు, విశ్వాసులకి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ భాష నీకే అర్థం కాదు కదా, నీకు అర్థం కాదు, ఆ పక్క విశ్వాసికి అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు దాని దెబ్బకి భయపడిపోయి వెళ్ళిపోతాడు. ఇంకోటి కూడా అంటాడు ఇక్కడ, అల్లరికి మన దేవుడు కర్త కాదు. కాబట్టి సంఘంలో చాలా జాగ్రత్తగా నువ్వు మెలగాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడే భాషను మరి దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆ భాష వల్ల సంఘానికి కానీ విశ్వాసులకు కానీ లేకపోతే తనకు తానుగా ఏదైనా అవసరత, వారికి ఏదైనా ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ యొక్క భాషల వరాన్ని ఇస్తాడు. ఇంకా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 కొరింథీ 13వ అధ్యాయము, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడి కంచును గణగణలాడు తాళమున్నయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని విషయాలు మనం ఈ యొక్క సందేశంలో విన్నాము? ప్రవక్తల గురించి విన్నాము. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఎటువంటి వారో మనం చూసాము. అదేవిధంగా కళలు కనేవాళ్ళు, కళల గురించి భావాలు చెప్పే వాళ్ళ గురించి విన్నాము. ఈ రోజున ఎంతోమంది విశ్వాసులు లాంటి వాళ్ళే మీ పక్కింటి వాళ్ళ గురించి కళలు వచ్చినట్టు మరి చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే భాషలు మరి వారిని గొప్పగా చేసుకోవడానికి, విశ్వాసుల్ని అయోమయంలో పడేయడానికి మరి భాషలు మాట్లాడేటువంటి సంఘ సభ్యులు కూడా లేకపోలేదు. కాబట్టి దీన్ని బట్టి మీరందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే ప్రవచనము వ్యర్థమే. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు ఆఖరికి వచ్చేసరికి, భాషల్లో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ఇప్పటి వరకు భాషలు మాట్లాడి నువ్వు పక్కన వారితో ప్రేమ కలిగి ఉండకుండా, మరి లేదంటే పేదవాడికి ఇంత ఆహారం పెట్టలేనప్పుడు నీ యొక్క భాషల వల్ల ఉపయోగం ఏంటి? అదేవిధంగా గణగణ మోగిడు కంచు వలె మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు అంటున్నాడు. అంతేగాని తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను కొండలను పెగిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే వ్యర్థమే కదా అంటూ ఉన్నాడు. మరి నిజమే కదా. మరి ఇన్ని మాటలు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని కళలు, ఇన్ని దర్శనాలు, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, ఇన్ని స్వస్థతలు చేసేవాళ్ళు, స్వస్థతలు కూడా చాలామంది మనం ఈ మధ్యకాలంలో చూసాం కదా. కావాలని కొంతమందిని తీసుకొచ్చి స్వస్థత జరిగినట్టుగా గిలగల కొట్టుకొని దెయ్యాలు విడుదల పొందినట్టు, ఇలా గిలగల కొట్టుకొని స్వస్థతలు పొందినట్లు, ఇలాంటి కొన్ని బహుభయంకరమైనటువంటి డబ్బు కోసం చేస్తున్నటువంటి వారిని మీరు జాగ్రత్తగా కూడా గమనించవాలి. ఏదైనా సరే నీ అవసరత, స్వస్థత కావచ్చు, లేదా నీకు విడుదల కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే నీ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే నీకు ఏ అవసరత అయినా సరే దేవుని సన్నిధిలో కనుక నువ్వు మొర్రపెట్టినట్టయితే తప్పనిసరిగా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఒక పాస్టర్ ద్వారానో లేకపోతే పక్కన విశ్వాసుల ద్వారానో దేవుడు నీకు ఇవ్వడు. కానీ నీవు చేసే ప్రార్థన, నీవు చేస్తున్నటువంటి అవసరత అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు కొత్తగా దేవునిలోనికి వచ్చి ఒక హైందవుడిగా అప్పుడే దేవుణ్ణి తెలుసుకొని అప్పుడే విశ్వాసంతో నువ్వు కనుక దేవుని దగ్గరికి వస్తే నిజంగా అప్పుడు ఒకవేళ నీకు ప్రార్థన చేయడమే రావట్లేదు, నువ్వు బైబిల్ చదవలేవు, అటువంటప్పుడు కొత్తగా ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. కొత్తగా దేవునిలోకి వచ్చిన వారితో కూడా దేవుడు మాట్లాడి వారి అవసరతలు తీరుస్తాడు. నీవు ప్రార్థన ఎలా చేయాలో ఒకవేళ నీకు రాకపోయినా పరిశుద్ధాత్ముడు నీకు
ఆ యొక్క కృపనిచ్చి నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులు, మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. వీరందరూ కూడా ఎవరు కూడా మోసపోకూడదనే ఈ యొక్క ఈనాటి ధ్యానాంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మి ఆ విధంగా మీరు మోసపోకూడదనే మరి దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దయచేసి మరి ప్రియమైన సహోదరుడా, నిత్యం కూడా ప్రార్థన చేసి నిత్యం కూడా బైబిల్ చదివితే ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజంగా ప్రవచనం చెప్తున్నారు, ఎవరు నిజంగా దర్శనం చెప్తున్నారు, ఎవరు నిజంగా భాషలు మాట్లాడుతున్నారు, ఎవరు నిజంగా స్వస్థతలు చేస్తున్నారు అన్నది నీకు అర్థమవుతుంది. లేకపోతే నీ జీవితాంతం కూడా ఇటువంటి వారితో నువ్వు ఏకీభవించి వారితో పాటు నరకాగ్నికి అక్కడే చెప్తాడు, ప్రభువా అని చెప్పేసి నేను అది చేయలేదా, స్వస్థతలు చేయలేదా, నీ నామమున నేను అవి చేయలేదా, ఎవరు చేయలేదంటే మరి ప్రభు ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి నరకాగ్నికి పంపించినట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మరి జాగ్రత్తగా వివేచనాత్మను కలిగి నువ్వు జీవించాలని ప్రతి ఒక్క దైవజనుడిగా పిలువబడుతున్నటువంటి వారు ఈ యొక్క మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఏ ప్రవక్త కూడా చెప్పిన ప్రవచనం నెరవేరకపోతే పాత నిబంధన కాలంలో రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఈ రోజున అది లేదు. దేవుని కృపాయుగంలో ఉన్నాం కాబట్టి రక్షింపబడుతూనే ఉన్నాం. కానీ ఒక రోజున నరకాగ్నికి పాత్రులగుటకు తప్పదు. ఒకవేళ ప్రవచనం చెప్పేవాళ్ళు ఎవరైనా ఈ యొక్క సందేశాన్ని విన్నట్లయితే అవి మానుకోవాలి. దేవుని దగ్గర మీరు మొరపెట్టి క్షమించమని అడిగితే తప్పనిసరిగా క్షమించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మరి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.